నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని నలక పాన సూత్రం గురించి చెప్పుకుందాం. భగవానుడు ఈ సూత్రంలో ఎవరైనా తన శిష్యుడు ఎవరైనా చనిపోయినప్పుడు అతడు ఏ లోకాన్ని పొందింది చెప్పడానికి గల కారణాన్ని భగవానుడు ఇందులో వివరిస్తాడు. కొన్నిసార్లు ఎవరైనా భిక్షువులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏ గతిని పొందారు అని మిగతా భిక్షువులు అడుగుతారు. అప్పుడు భగవానుడు వాళ్ళ భావి గతి ఎక్కడ పుట్టారు, లేకపోతే అర్హంతుడైతే మళ్ళీ పుట్టడం ఉండదు. ఒకవేళ మార్గఫలాలు శ్రోతాపత్తి, సకదాగామి, అనాగామి ఫలాలను పొంది ఉంటే ఎక్కడ పుట్టేవాళ్ళు, లేకపోతే అసలు ఎటువంటి మార్గఫలాలు పొందుకుంటే ఎక్కడ పుట్టేవారు అన్నది చెప్తూ ఉండేవారు. దానికి వివరణ దీంట్లో చెప్తున్నాడు, ఎందుకు అలా చెప్తున్నారు అని. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు కోసల రాజ్యంలో నలక పానంలో మోదుగు వనంలో ఉంటున్నాడు. ఆ సమయంలో ఆయుష్మంతుడు అనిరుద్ధుడు, ఆయుష్మంతుడు బద్దీయుడు, ఆయుష్మంతుడు కింబిలుడు, ఆయుష్మంతుడు బగు, ఆయుష్మంతుడు కొండన్య, ఆయుష్మంతుడు రేవంతుడు, ఆయుష్మంతుడు ఆనందుడు, ఇంకా ఇతర ప్రఖ్యాతులైన ప్రముఖులైన అనేక మంది కులపుత్రులు. కుల అంటే ఇక్కడ కుటుంబం అని అర్థం. కుటుంబ పుత్రులు భగవానుణ్ణి ఉద్దేశించి శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించారు. ఆ సమయంలో భగవానుడు భిక్షు సంఘం తనను పరివేష్టించి ఉండగా ఆరు బయటకు కూర్చొని ఉన్నాడు. అప్పుడు భగవానుడు ఆ కులపుత్రుల గురించి భిక్షువులతో ఇట్లా అన్నాడు: భిక్షువులారా, నన్ను ఉద్దేశించి శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించిన కులపుత్రులు బ్రహ్మచర్యంలో ఆనందిస్తున్నారా అని భగవానుడు వారిని అడుగుతాడు. అలా అనగా ఆ భిక్షువులు మౌనం వహించారు. మళ్ళీ రెండోసారి కూడా భగవానుడు వాళ్ళని అడుగుతాడు: నన్ను ఉద్దేశించి శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించిన కులపుత్రులు బ్రహ్మచర్యంలో ఆనందిస్తున్నారా? అప్పుడు కూడా మళ్ళీ భిక్షువులు మౌనంగానే ఉంటారు. మూడోసారి కూడా భగవానుడు అడుగుతాడు, అయినా కూడా వాళ్ళు మౌనం వహించారు. అప్పుడు భగవానుడికి ఇలా అనిపించింది, నేను ఆ కులపుత్రుల్నే అడగాలి. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు అనిరుద్ధుని సంబోధించి, అనిరుద్ధ, మీరు బ్రహ్మచర్యంలో ఆనందిస్తున్నారా అన్నాడు. భక్తే, మేము బ్రహ్మచర్యంలో బాగా ఆనందిస్తున్నాము అని అనిరుద్ధ బంతే చెప్తాడు. బ్రహ్మచర్యం అంటే ప్రవచ్య జీవితం. సాధు సాధు అనిరుద్ధ అని భగవానుడు అంటాడు. శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించిన మీ వంటి కులపుత్రులకు బ్రహ్మచర్యంలో ఆనందించడం తగినటువంటిదే. అనిరుద్ధ, మీరు యవ్వనంలో నిగనిగలాడే నల్లని వెంట్రుకలతో ఉన్నప్పుడు కామాలను అనుభవించే మొదటి వయసులోనే ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించారు. మీరు రాజు భయంతో అనగారికులుగా ప్రవచించలేదు, దొంగల భయంతో అనగారికులుగా ప్రవచించలేదు, రుణగ్రస్తులై అనగారికులుగా ప్రవచించలేదు, భయంతో అనగారికులుగా ప్రవచించలేదు, పొట్ట కోసం కడుపును నింపుకోవడం కోసం, పొట్టకూటి కోసం అనగారికులుగా ప్రవచించలేదు. మీరు జన్మ, ముసలితనం, మరణాలను, దుఃఖ దౌర్మనస్యాలను, ఆయాసాన్ని, దుఃఖాన్ని దాటిపోతాను, దుఃఖం నుండి విడిపడతాను, నేను దుఃఖ స్కందాన్ని పూర్తిగా అంతం చేస్తాను అని అనుకొని, అనిరుద్ధ, మీరు శ్రద్ధతో
ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించారు. అంతే కదా అని భగవానుడు అడుగుతారు. అవును బంతే అని అనిరుద్ధ బంతే చెప్తాడు. అంటే ఈ విషయాలు ఎందుకంటే ఎవరైనా ప్రవచ తీసుకుంటున్నారంటే వాళ్ళ ఉద్దేశాన్ని బట్టే వాళ్ళ ఫలితాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏదో భయంతోటో లేకపోతే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తప్పించుకోవడానికో లేకపోతే ఇంకొక వేరు వేరు రుణ బాధలు ఉన్నాయనో లేకపోతే వేరే రకాల బాధలు ఉన్నాయనో లేకుంటే ఇక్కడ ఉంటే సుఖజీవనం లభిస్తుందనే ఉద్దేశము లేకపోతే రకరకాల అభిజ్ఞలు పొందాలి అని అంటే సైకిక్ పవర్స్ పొందాలి అని అంటే భిక్షువు యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే నిబ్బానాన్ని పొందాలి. దుఃఖం ఉంది అని తెలుసుకుంటారు, ఆ దుఃఖాన్ని దాటిపోవాలి. ఆ ఉద్దేశంతో ప్రవచ తీసుకోవాలి. అగారం అంటే కప్పుతో అంటే ఇంటి పైకప్పు ఉన్నది అని అర్థం, కప్పబడి ఉన్నది అని అర్థం. అంటే కప్పబడి ఉన్న ఇంట్లో ఉండటం అని అర్థం. అనగారం అంటే ఎటువంటి ఇంటి కప్పు లేకుండా బహిరంగంగా ఉండటం అనే అర్థం. అంటే భిక్షువులకి ఎటువంటిది సొంతం అంటూ ఏమీ ఉండదు. ఎవరైనా వారికి ఉండడానికి ఏర్పాటు చేస్తే అక్కడ ఉంటారు. ఒకవేళ లేదంటే కనుక ఆరు బయటే ఉంటారు, లేకపోతే ఏదో చెట్టు కిందో గుహల్లోనో ఉండటం జరుగుతుంది. ప్రవచ తీసుకునే ముందు 4 విషయాలు అడుగుతారన్నమాట. నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా అని. సాధారణంగా ప్రవచకి ముందు ఆ విషయాలు చెప్తే కొంతమంది భయపడి ప్రవచనం తీసుకునేవారు కాదు. అప్పుడు భగవానుడు ఏం చెప్పారంటే అతడు ప్రవచ తీసుకున్న తర్వాత ఈ 4 విషయాలను అతడికి బోధించాలి అని చెప్తారు. 4 విషయాలు ఏంటంటే భిక్షువు తనకి పాంసుకుల చీవరాలు తోటే జీవనం గడపాలి. అంటే పాంసుకుల చీవరాలంటే చెత్త కుప్పల పైన లేకపోతే శ్మశానంలో దొరికే గుడ్డ పేలికలు వాటన్నిటిని తెచ్చుకొని వాటిని చీవరంగా కుట్టుకొని వాటిని ధరించుకోవాలి. ఒకవేళ అతడికి కనుక కొత్త చీవరాలు లభిస్తే అది బెనిఫిట్ కింద తీసుకోవచ్చు. అంటే కొత్త చీవరాలను కూడా ధరించవచ్చు. కానీ ఏమీ లేకపోతే పాంసుకుల చీవరాన్ని కూడా ధరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా ఆ పాంసుకుల చీవరాన్ని కుట్టుకొని ధరించాలి. అంటే అంతటి అల్పేచ్ఛతోటి అంతటి సంతృప్తితోటి జీవించాలి. నాకు ఇది లేదు అది లేదు అని కంప్లైంట్ చేయకూడదు. సో ఉన్న దాంతో సంతృప్తి చెందాలి. ఇంకా రెండవది భిక్షాటన మీద జీవితాన్ని జీవించాలి. అంటే ఒక భిక్షువు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అలా గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ఇంటి ముందు ఒక 2 నిమిషాలు నిలబడతాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసి ఏదైనా తినే ఆహారం ఉడికించిన ఆహారాన్ని భిక్షువు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పూటకి సరిపడ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భిక్షాటన మీదే భిక్షువు జీవించాలి. ఒకవేళ విహారాల్లో కానీ లేకుంటే ఎవరైనా గృహస్థు ఉపాసకులు ఆహ్వానించి కానీ లేకపోతే ఆ భిక్షువు కోసం ఏదైనా ఆహారాన్ని అంటే ఉత్తమ భోజనాన్ని తీసుకొని వస్తే అది గ్రహించవచ్చు. కానీ భిక్షువు ఇది కావాలి అది కావాలి ఇలా కావాలి అలా కావాలి అని చెప్పకుండా భిక్షాటన మీదే జీవించాలి. ఒకవేళ మిగతావి దొరికితే అవి బెనిఫిట్స్ కింద ఉపయోగించుకోవచ్చు. మూడవది వృక్షమూలంలోనో అంటే చెట్టు కిందనో లేకపోతే గుహల్లోనో ఆరు బయటనో అతడు శయనాసనాన్ని చేసుకోవాలి. శయనాసనం అంటే నివాస స్థలం, అంటే ధ్యానం చేసుకోవడానికి ఇంకా పడుకోవడానికి వాటినే ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఆ భిక్షువు ఉండడానికి
ఏదైనా చిన్న కుటీరం లాంటిది లేకపోతే విహారం లాంటిది ఏర్పాటు చేసి ఇస్తే అది బెనిఫిట్ కింద ఉపయోగించుకోవచ్చు. కానీ వృక్షమూలం అన్నది లీస్ట్ అనమాట. సో వృక్షమూలం కానీ గుహల్లో ఉండటం అన్నది అంటే అంతటి అల్పేచ్ఛతోటి ఉండాలి. నాలుగవది మెడిసిన్. ఒక భిక్షువు కరక్కాయని అప్పట్లో కొన్ని వైద్యం ఇలా చేసేవాళ్ళు అనమాట. గోమూత్రంలో కరక్కాయని నానబెట్టి దాన్ని మెడిసిన్ కింద ఉపయోగించుకునేవాళ్ళు. అంటే అతి తక్కువ మెడిసిన్ అనమాట. అతి తక్కువ విషయం. అంటే మిగతా మెడిసిన్ కొనాలన్నా లేకపోతే ఎవరైనా ఆఫర్ చేయాలన్నా అది చాలా హై కాస్ట్ అవుతుంది. అలా కాకుండా దీంతో కూడా నేను జీవించాలి, దీని మీద నేను డిపెండ్ అయ్యి జీవించాలి అన్న ఉద్దేశంతో ఆ భిక్షువు సిద్ధమవ్వాలి. ఒకవేళ అతడికి ఎవరైనా గృహస్థు ఉపాసకులు దానంగా ఏదైనా మెడిసిన్ సమకూరిస్తే దాన్ని బెనిఫిట్ కింద ఉపయోగించుకోవచ్చు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంత అల్పేచ్ఛతోటి ఎంత సంతృప్తితోటి మనసులో ఉన్న లోభాన్ని తొలగించుకుంటాడో అంత శ్రద్ధగా ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. అందుకని అగారం ఉన్న జీవితాన్ని వదిలిపెట్టి అనగారికులుగా మారుతారు. అటువంటి బ్రహ్మచర్యంలో ఆనందిస్తున్నారా మీరు అని భగవానుడు అనిరుద్ధ బంతేని అడుగుతాడు. అనిరుద్ధ, అలా ప్రవచించిన కులపుత్రులు ఏమి చేయాలి? అనిరుద్ధ, కామాలకు వేరుగా ఉన్న అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న ప్రీతి సుఖాన్ని లేదా అంతకు మించిన ప్రశాంతతను పొందినంత వరకు లోభం అతని చిత్తాన్ని ముట్టడించి ఉంటుంది. అలాగే ద్రోహ చింతన, ద్వేష చింతన అతని చిత్తాన్ని ముట్టడించి ఉంటుంది. సోమరితనం, జడత్వం అంటే మానసిక సోమరితనం, అలాగే శారీరక సోమరితనం అతని చిత్తాన్ని ముట్టడించి ఉంటుంది. ఇంకా ఔదత్యం, పశ్చాత్తాపం అంటే ఎప్పుడు మనసు చంచలత్వంతో ఉండటం, ఇంకా పశ్చాత్తాపంతో ఉండటం అతని చిత్తాన్ని ముట్టడించి ఉంటుంది. ఇంకా సంశయం అతని చిత్తాన్ని ముట్టడించి ఉంటుంది. అరతి అతని చిత్తాన్ని ముట్టడించి ఉంటుంది. కునికిపాట్లు అతని చిత్తాన్ని ముట్టడించి ఉంటుంది. అనిరుద్ధ, కామాలకు వేరుగా ఉన్న అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న ప్రీతి సుఖాన్ని లేదా అంతకు మించిన ప్రశాంతతను పొందనంత వరకు ఇవి అతని చిత్తాన్ని ముట్టడించి ఉంటాయి. అంటే అట్లీస్ట్ మొదటి ధ్యానం పొందేంత వరకు కూడా ఇటువంటి ఈ పంచ నివారణాలు అడ్డంకులు అంటాము. కామచ్చంద అంటే ఇంద్రియ సుఖాలను పొందాలని కోరిక, ద్వేష చింతన దాన్ని వ్యాపాద అంటారు. అలాగే విచికిత్స అంటే ధర్మం పట్ల, బుద్ధుని పట్ల, సంఘం పట్ల సందేహాలు కలిగి ఉండటం, ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మానసిక సోమరితనం, శారీరక సోమరితనం, పశ్చాత్తాపం కలిగిన ఆలోచనలు కలిగి ఉండటం, చంచలత్వం కలిగిన ఆలోచనలు కలిగి ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పటి వరకైతే అట్లీస్ట్ మార్గ ఫలాలు లేకుంటే ధ్యాన సమాధులు పొందరు, అప్పటి వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. అనిరుద్ధ, కామాలకు వేరుగా ఉన్న అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న ప్రీతి సుఖాన్ని లేదా అంతకు మించిన ప్రశాంతతను పొందిన తర్వాత లోభం అతని చిత్తాన్ని ముట్టడించి ఉండదు. ద్రోహం అతని చిత్తాన్ని ముట్టడించి ఉండదు. సోమరితనం, జడత్వం అతని చిత్తాన్ని ముట్టడించి ఉండదు. ఉద్దుచ్చ ఇంకా కుక్కుచ్చ అంటే మనసు చంచలత్వం కలిగి ఉండటం, పశ్చాత్తాపం అతని చిత్తాన్ని ముట్టడించి ఉండదు. సంశయం అతని చిత్తాన్ని ముట్టడించి ఉండదు. అరతి అతని చిత్తాన్ని ముట్టడించి ఉండదు. కొనికిపాట్లు అతని చిత్తాన్ని ముట్టడించి ఉండవు. అనిరుద్ధ, కామాలకు వేరుగా ఉన్న అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న ప్రీతి సుఖాన్ని లేదా అంతకు మించిన ప్రశాంతతను పొందిన తర్వాత
ఇవి అతని చిత్తాన్ని ముట్టడించి ఉండవు. మరి అనిరుద్ధ, మీరు నా గురించి తథాగతుడు పునర్భవానికి కొనిపోయేవి, అంటే పునర్జన్మకు కొనిపోయేవి, దుఃఖ ఫలాన్ని ఇచ్చేవి, జన్మ, ముసలితనం, మరణాలను తెచ్చేవి అయిన ఆసవాలను, క్లేశాలను వదిలిపెట్టలేదని, అందువల్లనే తథాగతుడు పరిశీలించి ఒకదాన్ని సేవిస్తాడు, పరిశీలించి ఒకదాన్ని అంగీకరిస్తాడు, పరిశీలించి ఒకదాన్ని వదిలిపెడతాడు, పరిశీలించి ఒకదాన్ని తొలగిస్తాడు అనుకుంటున్నారా అని భగవానుడు అడుగుతాడు. బంతే, మేము భగవానుని గురించి తథాగతుడు పునర్జన్మకు కొనిపోయేవి, దుఃఖ ఫలాన్ని ఇచ్చేవి, జన్మ, ముసలితనం, మరణాలను తెచ్చేవి అయిన ఆసవాలను, క్లేశాలను వదిలిపెట్టలేదని, అందువల్లనే తథాగతుడు పరిశీలించి ఒకదాన్ని సేవిస్తాడు, పరిశీలించి ఒకదాన్ని అంగీకరిస్తాడు, పరిశీలించి ఒకదాన్ని వదిలిపెడతాడు, పరిశీలించి ఒకదాన్ని తొలగిస్తాడు అనుకోవడం లేదు. బంతే, మేము భగవానుని గురించి తథాగతుడు పునర్భవానికి కొనిపోయేవి, దుఃఖ ఫలాన్ని ఇచ్చేవి, జన్మ, ముసలితనం, మరణాలను తెచ్చేవి అయిన ఆసవాలను, క్లేశాలను వదిలిపెట్టాడని, అందువల్లనే తథాగతుడు పరిశీలించి ఒకదాన్ని సేవిస్తాడు, పరిశీలించి ఒకదాన్ని అంగీకరిస్తాడు, పరిశీలించి ఒకదాన్ని వదిలిపెడతాడు, పరిశీలించి ఒకదాన్ని తొలగిస్తాడు అనుకుంటున్నాము. సాధు సాధు అనిరుద్ధ అని భగవానుడు చెప్తాడు. పునర్జన్మకి కొనిపోయేవి, దుఃఖ ఫలాన్ని ఇచ్చేవి, జన్మ, ముసలితనం, మరణాలను తెచ్చేవి అయిన ఆసవాలు అంటే చిత్తమలినాలే, మన లోపల ఉన్న రాగద్వేష మోహాలే. క్లేశాలను తథాగతుడు వదిలిపెట్టాడు. అవి అసలు మొదలంట నరికి వేయబడిన తాడి చెట్ల మరల ఉత్పన్నం కాజాలవు. అనిరుద్ధ, మొదలు నరకబడిన తాడి చెట్టు మరల చిగురించజాలనట్లుగా తథాగతునిలో పునర్జన్మకి కొనిపోయేవి, దుఃఖ ఫలాన్ని ఇచ్చేవి, జన్మ, ముసలితనం, మరణాలను తెచ్చేవి అయిన ఆసవాలు, క్లేశాలు తొలగిపోయాయి. మొదలంతా నరికిన తాడి చెట్టులా లేకుండా చేయబడినాయి. మరలా అవి పుట్టజాలవు. అందువలనే తథాగతుడు పరిశీలించి ఒకదాన్ని సేవిస్తాడు, పరిశీలించి ఒకదాన్ని అంగీకరిస్తాడు, పరిశీలించి ఒకదాన్ని వదిలిపెడతాడు, పరిశీలించి ఒకదాన్ని తొలగిస్తాడు. అంటే భగవానుడిలో చిత్తమలినాలు పూర్తిగా తొలగిపోయాయి, నిబ్బానాన్ని పొందాడు. ఆయన అన్నిటిని పరిశీలిస్తాడు, అప్పుడే సేవిస్తాడు. అంటే ఏది అవసరం లేదు పరిశీలించి అవసరం లేని వాటిని వదిలిపెడతాడు, వాటిని తొలగిస్తాడు. తథాగతుడికి ఏది పట్టుకోవాలి, ఏది వద్దు అనేది బాగా తెలుసు. ఇంకా తాడి చెట్టుకి పైనున్న మొదలు నరికితే మళ్ళీ అక్కడ ఆకులు రావు, అంటే మట్టలు రావు, తాటి మట్టలు అంటారు కదా, అవి తిరిగి రావు. అదేవిధంగా భగవానుడిలో కూడా ఆ క్లేశాలు అనేది పూర్తిగా తొలగిపోయాయి, అవి మళ్ళీ పుట్టవు. అనిరుద్ధ, నీవేమనుకుంటున్నావు? ఎవరైనా శిష్యుడు చనిపోయినప్పుడు అతడు మరలా పుట్టడాన్ని గురించి తథాగతుడు ఫలానా వాడు అక్కడ పుట్టాడు, ఫలానా వాడు అక్కడ పుట్టాడు అని ఎందుకు చెప్తాడు? బంతే, భగవానుని ధమ్మమే మాకు మూలం, భగవానుడే మాకు మార్గదర్శి. మేము భగవానుణ్ణి శరణు పొందిన వారము. భగవానుడే పై మాటలను వివరించి చెప్తే మేము భగవానుని మాటలను విని గుర్తు పెట్టుకుంటాము అని అనిరుద్ధ బంతే అంటాడు. అనిరుద్ధ, తథాగతుడు జనులను వంచే ప్రణాళికతోనో, జనులు దీని గురించి మాట్లాడుకుంటారనో, లాభ సత్కారాలు యశస్సు కోసమో, లేదా జనులు ఎవరైనా శిష్యుడు చనిపోయినప్పుడు అతడు మరలా పుట్టడాన్ని గురించి తథాగతుడు ఫలానా వాడు అక్కడ పుట్టాడు, ఫలానా వాడు అక్కడ పుట్టాడు అని నాకు తెలుసునని జనులు అనుకోవాలనో నేను అలా చెప్పడం లేదు. అనిరుద్ధ, ఉత్తమ విషయాలలో ఆనందించే శ్రద్ధావంతులైన కులపుత్రులు ఉంటారు.
వారు దాన్ని విని దానికోసం చిత్తాన్ని మళ్ళిస్తారు. అంటే వాళ్ళు కూడా మార్గఫలాలు పొందడానికి ప్రయత్నిస్తారు శ్రద్ధతోటి. అంటే ఒక మోటివేషన్ లభిస్తుంది. అంటే ఒక భిక్షువు చనిపోయిన తర్వాత ఇతడు ఈ ప్రాక్టీస్ చేశాడు, అందువల్ల ఇక్కడ జన్మించాడు, లేకపోతే ఈ ఫలాన్ని పొందాడు, అందువల్ల ఇక్కడ జన్మించాడు అంటే మిగతా వాళ్ళు కూడా అది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అందుకోసం ఆయన చెప్తున్నానని చెప్పాడు. కానీ లాభ సత్కారాల కోసమో జనులు అతన్ని పొగుడతారనో కాదు. ఇంకా అనిరుద్ధ, అది వారికి చిరకాలం హితాన్ని సుఖాన్ని కలిగిస్తుంది. అనిరుద్ధ, ఇక్కడ భిక్షువు, ఈ పేరు గల భిక్షువు చనిపోయాడు. అతని గురించి భగవానుడు అతడు అంతిమ జ్ఞానంలో నిలిచాడు అని ప్రకటిస్తాడు. అతడు ఆ ఆయుష్మంతుని గురించి, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి శీలం కలిగినవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి దమ్మం కలిగినవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి ప్రజ్ఞ కలవాడు, ఆ ఆయుష్మంతుడు ఇలా విహరించేవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి విముక్తి కలవాడు అని స్వయంగా చూసైనా ఉంటాడు, లేదా ఇతరుల ద్వారా విని అయినా ఉంటాడు. అతని శ్రద్ధని, శీలాన్ని, శృతాన్ని, త్యాగాన్ని, ప్రజ్ఞను స్మరిస్తూ అందుకోసం చిత్తాన్ని మళ్ళిస్తాడు. అనిరుద్ధ, ఈ విధంగా భిక్షువు చిరకాలం ఆనందంగా క్షేమంగా ఉంటాడు. ఇక్కడ అనిరుద్ధ, భిక్షువు, ఈ పేరు గల భిక్షువు చనిపోయాడు. అతని గురించి భగవానుడు అతడు 5 బంధనాలను నశించగా ఓపపాతికుడై, అంటే 10 రకాల సంయోజనాలు ఉంటాయి, బంధనాలు అని చెప్పవచ్చు. మొదటి 5 తొలగిపోతే అతడు అనాగామి స్థితిని పొందినట్టు అన్నమాట. అనాగామి స్థితిని పొందితే గనక వాళ్ళు మళ్ళీ మానవ జన్మలోకి రారు, వాళ్ళు అరూప బ్రహ్మలోకంలో జన్మను పొందుతారు అని భగవానుడు చెప్తాడు. అక్కడ తల్లిదండ్రులు అంటూ ఏమీ ఉండదు. వాళ్ళు ఇక్కడ చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక ఏజ్లో అక్కడ ప్రత్యక్షం అవుతారు. సో అది అరూప బ్రహ్మలోకంలో జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు లేకుండానే పుట్టుక జరుగుతుంది. అలా పుట్టి మళ్ళీ ఈ లోకానికి తిరిగి రాకుండా అక్కడే పరినిర్వాణాన్ని పొందుతాడని చెప్తాడు. అంటే అక్కడే నిబ్బానాన్ని పొంది చనిపోతాడు. పరినిర్వాణం అన్న పదం అర్హంతులకు కానీ భగవానుడికి కానీ ఉపయోగించడం జరుగుతుంది. సామాన్యులు చనిపోతే దానికి పరినిర్వాణం అనే పదాన్ని వాడకూడదు. నిర్వాణం అన్న పదం కూడా ఎవరైతే నిబ్బానాన్ని పొందారో వారికి ఉపయోగిస్తారు. నిర్వాణం కాకుండా నిర్యాణం అని వాడచ్చు ఎవరైనా చనిపోతే. అయితే అనాగామి స్థితిని పొందినవాడు అరూప బ్రహ్మలోకాల్లో జన్మించి అక్కడి నుంచే నిబ్బానాన్ని పొందుతాడు. సో ఈ విధంగా అతని గురించి చెప్తూ ఉన్నప్పుడు వింటాడు ఎవరైనా శిష్యులు. అతడు ఆ ఆయుష్మంతుడు గురించి, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి శీలం కలిగినవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి దమ్మం కలిగినవాడు, ఇటువంటి ప్రజ్ఞ కలిగినవాడు, ఇలా విహరించేవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి విముక్తి కలవాడు అని స్వయంగా చూసైనా వింటాడు, లేకుంటే ఇతరుల ద్వారా విని అయినా ఉంటాడు. అతడు అతని శ్రద్ధను, శీలాన్ని, శృతాన్ని, త్యాగాన్ని, ప్రజ్ఞను స్మరిస్తూ అందుకోసం చిత్తాన్ని మళ్ళిస్తాడు. అనిరుద్ధ, ఈ విధంగా భిక్షువు చిరకాలం ఆనందంగా క్షేమంగా ఉంటాడు. ఇక్కడ అనిరుద్ధ, భిక్షువు, ఈ పేరు గల భిక్షువు చనిపోయాడు. అతని గురించి భగవానుడు అతడు 3 బంధనాలను నశించగా రాగద్వేష మోహాలను శిథిలం చేసి ఒకసారి మాత్రం ఈ లోకానికి తిరిగి వచ్చి దుఃఖాన్ని అంతం చేస్తాడు. అంటే ఎవరైతే సగదాగామి స్టేజ్ పొందారో వాళ్ళు 3 మొదటి సంయోజనాలు తొలగిపోతాయి. సత్కాయ దృష్టి, విచికిత్స, ఇంకా శీలవత పరామర్శ. అయితే వాళ్ళ లోపల రాగద్వేషాలు కూడా పైన తొలగిపోతాయి, పూర్తిగా తొలగిపోవు. ఆ రాగద్వేషాలు పూర్తిగా తొలగిపోవడం అనాగామి స్థితి అన్నమాట. అయితే ఈ సగదగామి స్థితిని పొందిన వాళ్ళు ఒకే ఒక్క జన్మ ఉంటుంది వాళ్ళకి. ఇంకా సో వాళ్ళు ఆ జన్మలోనే నిబ్బానాన్ని పొందుతారు. ఇంకా అతడు ఇలా విన్న తర్వాత ఈ ఆయుష్మంతుని గురించి, ఆయుష్మంతుడు ఇటువంటి శీలం కలవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి దమ్మం కలిగినవాడు, ఇటువంటి ప్రజ్ఞ కలిగినవాడు, ఇలా విహరించేవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి విముక్తి కలవాడు అని స్వయంగా చూసైనా
లేదా ఇతరుల ద్వారా అయినా విని ఆ, ఉంటాడు. అతని శ్రద్ధను, శీలాన్ని, శృతాన్ని, త్యాగాన్ని, ప్రజ్ఞను స్మరిస్తూ అందుకోసం తన చిత్తాన్ని మళ్లిస్తాడు అనిరుద్ధ. ఈ విధంగా భిక్షువు చిరకాలం ఆనందంగా, క్షేమంగా ఉంటాడు. ఇక్కడ అనిరుద్ధ భిక్షువు, ఈ పేరు గల భిక్షువు చనిపోయాడు. అతని గురించి భగవానుడు, అతడు 3 బంధనాలను నశించగా శ్రోతాపన్నుడై ధర్మము నుండి జారిపోని వాడై సంబోధియందు పారాయణుడై ఉన్నాడు అని చెప్తాడు. అంటే అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితి పొందాలి అంటే సత్కాయ దృష్టి, విచికిచ్చ, ఇంకా శీలవత, బరబర్స, ఇవి 3 తొలగిపోతే శ్రోతాపన్న స్థితిని పొందారు అని చెప్తారు. అతడు తక్కువలో తక్కువ 7 జన్మల్లో నిబ్బానాన్ని పొందుతాడు. అయితే ఈ విధంగా వింటాడు. అతడు ఆ ఆయుష్మంతుని గురించి, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి శీలం కలిగినవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి దమ్మం కలిగినవాడు, ఇటువంటి ప్రజ్ఞ కలిగినవాడు, ఇలా విహరించేవాడు, ఆ ఆయుష్మంతుడు ఇటువంటి విముక్తి కలవాడు అని స్వయంగా చూసైనా ఉంటాడు, లేదా ఇతరుల ద్వారా విని అయినా ఉంటాడు. అతని శ్రద్ధను, శీలాన్ని, శృతాన్ని, త్యాగాన్ని, ప్రజ్ఞను స్మరిస్తూ అందుకోసం చిత్తాన్ని మళ్లిస్తాడు అనిరుద్ధ. ఈ విధంగా భిక్షువు చిరకాలం ఆనందంగా, క్షేమంగా ఉంటాడు అనిరుద్ధ. ఇక్కడ ఒక భిక్షుని ఇలా వింటుంది. ఈ పేరు గల భిక్షుని చనిపోయింది. ఆమె గురించి భగవానుడు ఆమె అంతిమ జ్ఞానంలో నిలిచింది అని ప్రకటిస్తాడు. ఆ సోదరి గురించి, ఆ సోదరి ఇటువంటి శీలం కలిగినది, ఆ సోదరి ఇటువంటి దమ్మం కలిగినది, ఆ సోదరి ఇటువంటి ప్రజ్ఞ కలిగినది, ఆ సోదరి ఇలా విహరించేది, ఆ సోదరి ఇటువంటి విముక్తి కలిగినది అని స్వయంగా చూసైనా ఉంటుంది, లేదా ఇతరుల ద్వారా వినే అయినా వింటుంది. ఆమె ఆ సోదరి శ్రద్ధను, శీలాన్ని, శృతాన్ని, త్యాగాన్ని, ప్రజ్ఞను స్మరిస్తూ అందుకోసం చిత్తాన్ని మళ్లిస్తుంది అనిరుద్ధ. ఈ విధంగా భిక్షుని చిరకాలం ఆనందంగా, క్షేమంగా ఉంటుంది. ఇక్కడ అనిరుద్ధ భిక్షుని, ఈ పేరు గల భిక్షుని చనిపోయింది. ఆమె గురించి భగవానుడు ఆమె 5 అధోబంధనాలు నశించక ఓపపాతిక ఇందాక అనాగామి స్టేట్ పొందడం అని చెప్పాను కదా, అలా పుట్టి మళ్ళీ ఈ లోకానికి రాకుండా అక్కడే పరినిర్వాణాన్ని పొందుతుందని చెప్పాడు. ఆమె ఇది వింటుంది. ఆమె ఆ సోదరి గురించి, ఆ సోదరి ఇటువంటి శీలం కలిగినది, ఆ సోదరి ఇటువంటి దమ్మం కలిగినది, ఇటువంటి ప్రజ్ఞ కలిగినది, ఇలా విహరించేది, ఆ సోదరి ఇటువంటి విముక్తి కలిగినది అని స్వయంగా చూసైనా ఉంటుంది, లేదా ఇతరుల ద్వారా వినే అయినా ఉంటుంది. ఆమె ఆ సోదరి శ్రద్ధను, శీలాన్ని, శృతాన్ని, త్యాగాన్ని, ఇంకా ప్రజ్ఞను స్మరిస్తూ అందుకోసం చిత్తాన్ని మళ్లిస్తుంది అనిరుద్ధ. ఈ విధంగా భిక్షుని చిరకాలం ఆనందంగా, క్షేమంగా ఉంటుంది. ఇక్కడ అనిరుద్ధ ఒక భిక్షుని వింటుంది. ఏంటి? ఈ పేరు గల భిక్షుని చనిపోయింది. ఆమె గురించి భగవానుడు ఆమె 3 బంధనాలను నశించగా రాగద్వేష మోహాలను శిథిలం చేసి సకదాగామ అయి ఉంటుంది అని, ఒకసారి మాత్రమే ఈ లోకానికి వచ్చి దుఃఖాన్ని అంతం చేస్తుంది అని చెప్పాడు అని భగవానుడు వింటుంది. ఆమె ఆ సోదరి గురించి, ఆ సోదరి ఇటువంటి శీలం కలిగినది, ఆ సోదరి ఇటువంటి దమ్మం కలిగినది, ఇటువంటి ప్రజ్ఞ కలిగినది, ఇలా విహరించేది, ఆ సోదరి ఇటువంటి విముక్తి కలిగినది అని స్వయంగా చూసైనా ఉంటుంది, లేదా ఇతరుల ద్వారా విని అయినా ఉంటుంది. ఆమె ఆ సోదరి శ్రద్ధను, శీలాన్ని, శృతాన్ని, త్యాగాన్ని, ప్రజ్ఞను స్మరిస్తూ అందుకోసం చిత్తాన్ని మళ్లిస్తుంది అనిరుద్ధ. ఈ విధంగా భిక్షుని చిరకాలం ఆనందంగా, క్షేమంగా ఉంటుంది. ఇక్కడ అనిరుద్ధ ఒక భిక్షుని వింటుంది. ఈ పేరు గల భిక్షుని చనిపోయింది. ఆమె గురించి భగవానుడు ఆమె 3 బంధనాలు నశించగా శ్రోతాపన్నురాలై ధర్మం నుండి జారిపోనిదే సంబోధియందు నియత పరాయణుల, అంటే శ్రోతాపన్న స్థితిని పొందడం అన్నమాట అని చెప్పాడని వింటుంది. ఆమె ఆ సోదరి గురించి, ఆ సోదరి ఇటువంటి శీలం కలిగినది, ఆ సోదరి ఇటువంటి దమ్మం కలిగినది, ఇటువంటి ప్రజ్ఞ కలిగినది, ఇలా విహరించేది, ఆ సోదరి ఇటువంటి విముక్తి కలిగినది అని స్వయంగా చూసైనా ఉంటుంది, లేదా ఇతరుల ద్వారా విని అయినా ఉంటుంది. ఆమె
ఆ సోదరి శ్రద్ధను, శీలాన్ని, శృతాన్ని, త్యాగాన్ని, ప్రజ్ఞను స్మరిస్తూ అందుకోసం చిత్తాన్ని మళ్లిస్తుంది. అంటే ధ్యానం వైపు తన చిత్తాన్ని మళ్లిస్తుంది. అనిరుద్ధ ఈ విధంగా భిక్షుని చిరకాలం ఆనందంగా, క్షేమంగా ఉంటుంది. ఇక్కడ అనిరుద్ధ ఒక ఉపాసకుడు, ఈ పేరు గల ఉపాసకుడు చనిపోయాడు. అతని గురించి భగవానుడు అతడు 5 అధోబంధనాలు నశించగా అనాగామి స్థితిని పొంది మళ్ళీ ఈ లోకంలో పుట్టకుండా అరూప బ్రహ్మలోకాల్లో పుట్టి అక్కడి నుండి పరినిర్వాణాన్ని పొందుతాడు. అలాగే ఒకవేళ ఒక ఉపాసకుడు 3 బంధనాలు నశించగా శ్రోతాపన్న స్థితిని పొంది ఉంటే గనక అతడు అంటే ఈ రాగద్వేషము కొంతవరకు తొలగిపోయి ఉంటే సగదాగామి స్థితిలో ఆ సగదాగామి స్థితిని పొందాడు అని చెప్తే ఇలా విని అతను మోటివేట్ అవుతాడు. అలాగే శ్రోతాపన్న స్థితిని పొందాడు ఈ ఉపాసకుడు అంటే అది విని ఇతడు మోటివేట్ అవుతాడు. సో ఆ ఉద్దేశంతో భగవానుడు ఈ ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ భావి గతి ఏంటి అని అడిగినప్పుడు చెప్పడానికి ఉద్దేశం అన్నమాట. సో అలాగే లేడీస్ ఉపాసిక అంటారు, వాళ్ళ గురించి కూడా ఇలాగే భగవానుడు చెప్తాడు. ఆమె ఈ విధంగా ప్రాక్టీస్ చేసింది, ఇక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ పుట్టింది, సో ఈ విధంగా మార్గ ఫలాలను పొందింది అని భగవానుడు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు అలా మోటివేట్ అయ్యి వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ చేయడం మీద ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. ఉదాహరణకి మనం తేరా గాథలు లేకుంటే తేరీ గాథలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా విశ్వ జీవితంలోకి వచ్చారు, ఇంకా వాళ్ళు నిబ్బానాన్ని పొందిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు మనకి తేరీ గాథల్లో కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఆ ఉద్దేశంతో భగవానుడు వాళ్ళ భావిగతిని చెప్తూ ఉండేవాడు తప్ప మిగతా విషయాల గురించి కాదు అని భగవానుడు చెప్తాడు. ఇలా అనిరుద్ధ తథాగతుడు జనులను వంచే ప్రణాళికతోనో, జనులు దీని గురించి మాట్లాడుకుంటారోనో, లాభ సత్కారాల కోసమనో, యశస్సు కోసమనో, లేదా జనులు ఎవరైనా శిష్యుడు చనిపోయినప్పుడు అతడు మరలా పుట్టడాన్ని గురించి తథాగతుడు ఫలానా వాడు అక్కడ పుట్టాడు, ఫలానా వాడు అక్కడ పుట్టాడు అని నాకు తెలుసునని జనులు అనుకోవాలనో నేను అలా చెప్పడం లేదు. అనిరుద్ధ ఉత్తమ విషయాలలో ఆనందించే శ్రద్ధావంతులైన కులపుత్రులు ఉంటారు. వారు దాన్ని విని దానికోసం చిత్తాన్ని మళ్లిస్తారు. అనిరుద్ధ అది వారికి చిరకాలం హితాన్ని, సుఖాన్ని కలిగిస్తుంది అని నేను దీనిని చెప్తున్నాను అని భగవానుడు చెప్తాడు. భగవానుడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో ఆయుష్మంతుడు అనిరుద్ధు భగవానుడు మాటలను అభినందించాడు. సో ఇది ఈరోజు ప్రవచనం. మనం ఇప్పుడు బుద్ధ ఉన్నారు, బుద్ధాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రాక్టీస్ చేస్తాము. అలాగే కొంతమంది భిక్షువులు ఉన్నారు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం. సో ఆ ఉద్దేశంతో భగవానుడు వాళ్ళ భావిగతిని చెప్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారు అని. సో ఇది ఈరోజు ప్రవచనం.